రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచనల మేరకు ఈరోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కార్యకర్తల యొక్క బాగోగులు, అలాగే పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకోవడానికి, అలాగే ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ గొడ్డలి పార్టీ చేస్తున్న అసత్య ఆరోపణలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పుడు సరిపైన అవగాహన శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అయితేనేమి ఎక్కడికెక్కడ ఎవరి ఓటు ఉండాలి, ఎవరి ఓటు అర్హులైన ఓట్లని ఉంచాలి, అనర్హుల ఓట్లను తొలగించాలనే ఉద్దేశంతో సర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దిశగా మా బూత్ లెవెల్ ఏజెంట్లు అయితేనేమి, మేమైతేనేమి అందరము వార్డులలో ఎవరి ఓట్లు ఉండాలి, ఎవరి ఓట్లు ఉండకూడదు, అర్హులవి అనర్హులవి తేల్చాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశాలు కూడా ఇవే అని సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ యొక్క నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ జరిగింది. సర్ అనే కార్యక్రమం ఓటర్ లిస్టు యొక్క సవరణ కార్యక్రమం. ఇది ప్రతి 20-25 సంవత్సరాలకు ఒకసారి కూడా భారతదేశంలో జరుగుతుంది. గతంలో 2002 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇప్పుడు ఈ ఓటు యొక్క సవరణ జరుగుతుంది. కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న ప్రజలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో ఉంటున్న ప్రజలందరూ కూడా అప్రమత్తమై వారి యొక్క ఓటును కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఎన్నికల నిబంధన ప్రకారం ఎన్నికల ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిబంధనలు పెట్టిందో అవన్నీ కూడా ప్రతి ఓటరు కూడా సమర్పించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ ఇవన్నీ కూడా ఓటర్ల మీదే ఆధారపడి ఉన్నాయి. ఓటు హక్కు అనేది మనం సంపాదించుకున్న స్వాతంత్రంలో ఒక భాగం. మనందరం కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే అడుగుతున్నారో ఖచ్చితంగా కూడా అవన్నీ సబ్మిట్ చేసి మనందరం కూడా ఓటును కాపాడుకుందామని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనంతపురం నియోజకవర్గంలో ఓటర్ లిస్టు యొక్క సవరణ కార్యక్రమం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఒక గ్రీవెన్సెల్ ఏర్పాటు చేశారు. దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక 10 మంది టీం ఉంటున్నాము. మేమందరం కూడా ఎవరికైతే ఏదైనా సమస్యలు ఉన్నా, సందేశాలు ఉన్నా కూడా అవన్నీ కూడా సవరించడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో మీరు యొక్క ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నా, ఈ దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ నియోజకవర్గం కోసం కానీ మీ యొక్క ఓటుని స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలన్నా కూడా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుచున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ సర్ కార్యక్రమం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఫారం నెంబర్ 6, 7, 8 ఉండేటివి. అవన్నీ కాకుండా ఈరోజు ఎవరైతే మ్యాపింగ్ ఉందో, ఎవరైతే ఇంట్లో నిజంగా ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి భారత ఎన్నికల కమిషన్ ఈరోజు మన ముందుకు వస్తుంది. మనం సహాయ సహకారాలు అందిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం.